యేసు ప్రభు నామములో మీ అందరికీ శుభ శుక్రవారము శుభాకాంక్షలు. సాధారణంగా ఈ గుడ్ ఫ్రైడే రోజు అందరూ విచారంగా ఉండాలని, ఆ సిలువను ధ్యానించి కాసేపు ఏడాలని, ఏదో రకరకాల తలంపులు. కానీ నిజంగా గుడ్ ఫ్రైడే మానవాళికి ఒక శుభం. అందుకే శుభ శుక్రవారం అన్నారు. ఎందుకు? ఆ రోజు దేవుడే యేసు క్రీస్తు నందు ఈ భూలోకములో అవతరించి మానవాళి కొరకు సిలువలో పాప ప్రాయశ్చిత్తము చేశారు. మానవులకు పడిన శిక్షను ఆయన భరించారు. అదే శుభం. ఎప్పుడైతే సిలువలో యేసు ప్రభు మానవులు చేసిన పాపానికి శిక్ష భరించారో, వినండి ప్రియులరా, ఆ పాపము ద్వారా వచ్చే రకరకాల అనర్థకాలను జయించారు. ఆ అనర్థకాల నుండి విడిపించుటకు యేసు ప్రభు సిలువ శక్తిని విడుదల చేశారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అటోన్మెంట్. అంతేకాకుండా ఆయన సిలువ పునరుద్ధానముల ద్వారా రక్షణ పొందిన మనందరికీ ఇహలోకములో అద్భుతమైన ఆశీర్వాదాలు, పరలోకములో నిత్య జీవం. కల్వరిగిరిపై నా యేసయ్యా, నా కొరకై నీ ప్రాణం పెట్టావయ్యా. నీకెన్ని శ్రమలు కరుణామయా, నీ ప్రేమకు సాటేది ఓ నజరేయా. కల్వరిగిరిపై నా యేసయ్యా, నా కొరకై నీ ప్రాణం పెట్టావయ్యా. నీకెన్ని శ్రమలు కరుణామయా, నీ ప్రేమకు సాటేది ఓ నజరేయా. తలపై ముల్ల కిరీటమా, నేరమే ఏమీ లేకనే, అయ్యో ఇంతటి ఘోరమా. కాళ్ళకు మేకులు కొట్టిరా, తలపై ముల్ల కిరీటమా, నేరమే ఏమీ లేకనే, అయ్యో ఇంతటి ఘోరమా. మా పాప భారం మోసావయ్యా, మా కొరకై సిలువ మరణముందావయ్యా. నీకెన్ని శ్రమలు కరుణామయా, నీ ప్రేమకు సాటేది ఓ నజరేయా. కల్వరిగిరిపై నా యేసయ్యా, నా కొరకై నీ ప్రాణం పెట్టావయ్యా. నీకెన్ని శ్రమలు కరుణామయా, నీ ప్రేమకు సాటేది ఓ నజరేయా. తనువునే చీల్చి వేసిరా, రుధిరమే ఏరులై పారెనా. లోకమే కమాయనా, అయ్యో అంతటి ద్వేషమా. తనువునే
ప్రతి సంవత్సరము సిలువలో యేసు ప్రభువు పలికిన ఈ 7 మాటలపై ఒకే అంశం మీద నేను సందేశాలు ఇస్తూ ఉన్నాను. విశేషం ఏంటంటే ఏ అంశము కూడా మళ్ళీ రిపీట్ అవ్వలే, అన్నీ కూడా ఒక ప్రత్యేకమైన అంశాలే. మరి పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతముగా నడిపించి ఈ సంవత్సరము కూడా ఎంతో ప్రాముఖ్యమైన ఒక అంశం మీద సిలువలో యేసు ప్రభు పలికిన ఆ 7 మాటలపై సందేశాలు విందాం ప్రియులారా. ఏంటా అంశము? సిలువ మాటల్లో ఆధ్యాత్మిక అవకాశాలు. కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము చూస్తే అక్కడ అద్భుతమైన మాట ఉంది. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నియో క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఒక 7 ఆధ్యాత్మిక అవకాశాలు మీకు నేను చూపించనే ఉన్నాను సిలువ మాటల ద్వారా. ఆ 7 ఆధ్యాత్మిక అవకాశాలు ఏంటి ప్రియులరా? యేసుక్రీస్తునందు నిశ్చయములై ఉన్నవి. ఈ అవకాశాలను మనము సద్వినియోగం చేసుకోవాలి. ఆ అవకాశములో ఉన్న ఆశీర్వాదం పొందుటకు మనము యేసు ప్రభువునకు సమర్పించుకోవాలి. సిలువలో యేసు ప్రభు పలికిన మొదటి మాట చూద్దాం ప్రియులరా. లూకా సువార్త 23:34. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాను. అంశం రాసుకోండి. మాటలో యేసు ప్రభు అజ్ఞానానికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. అక్కడ సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రియులరా, యేసు ప్రభువును ఆ యూదా మత నాయకులు సిలువ వేశారు, యూదులు సిలువ వేశారు, రోమా సామ్రాజ్యము సిలువ వేస్తూ ఉన్నది. వారందరినీ యేసు ప్రభువు చూస్తూ అంటున్నారు, చూడండి తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము. ఇప్పుడు 2వ మాటకు వస్తాం ప్రియులరా. లూకా సువార్త 23:42-43 వచనాలు. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఈ 2వ మాటలో ప్రియులరా, అవగాహనలో అవకాశం, ది ఆపర్చునిటీ ఫర్ రియలైజేషన్. ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఉంటే యేసు ప్రభు సిలువ వేయబడుతున్నారు, మధ్యలో వారు ఉన్నారు, ఇరువైపులా 2 దొంగలు ఉన్నారు. ఆ ఇద్దరికీ కూడా యేసు ప్రభు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు. ఏంటి అవకాశము? అవగాహనకు, ఫర్ రియలైజేషన్. ఆ మొదటి దొంగ ఆ అవగాహనను సద్వినియోగం చేసుకోలేదు. ఏమిటి అవగాహన? ఏమిటి అవగాహనకు అవకాశము? వినండి మాట. 2 దొంగల్లారా, మీరు ఏ స్థితిలో ఉన్నారో గ్రహించే అవకాశం, మీరు ఏ స్థితిలో ఉన్నారో మీరు అవగాహన చేసుకునే అవకాశం. ఆ మొదటి దొంగ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా? వాడు ఏ స్థితిలో ఉన్నాడో గ్రహించలే. పైపెచ్చు, నీవు నిజంగా దేవుడవైతే నువ్వు దిగు, నన్ను దింపమన్నాడు. కానీ వాడున్న ఆ స్థితిని అవగాహన చేసుకోలే. ఎంత భయంకరమైన స్థితి అండి! ఏంటి అంత భయంకరమైన స్థితి? రోమా సామ్రాజ్యము విధిస్తున్న భౌతిక మరణము కాదు, వాడు చేసిన పాపాలను బట్టి ఈ భౌతిక మరణములో మరణిస్తే సాక్షాత్తు నరకానికి వెళ్ళే భయంకరమైన పరిస్థితి. ఆ అవకాశాన్ని అవగాహన ద్వారా ఆ మొదటి దొంగ సద్వినియోగం చేసుకోలేదు ప్రియులారా. కానీ 2వ దొంగ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఎలాగా?
తాను ఏ స్థితిలో ఉన్నాడో గ్రహించడు. ఎంత చక్కగా అంటాడండి అక్కడ. రే, ఈ శిక్ష పొందుట మనకు న్యాయమే. మొదట ఉందా కానీ ట్రెమెండస్ రియలైజేషన్. ఈ శిక్ష పొందుట మనకు న్యాయమే. ఇది మామూలు రోమా సామ్రాజ్యం విధించిన శిక్ష కాదు బాబు. ఈ శిక్ష ద్వారా ఇహలోకములో మరణించడం మాత్రము కాదు. ఈ శిక్ష ద్వారా ఈ లోకములో మరణిస్తే మనం నరకానికి వెళ్తాంరా అన్న అవగాహన రెండవ దొంగ గ్రహించి అప్పుడు అంటాడు, యేసు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. అవర్ లైఫ్ ఈజ్ నాట్ ఎన్ ఎండ్ ఆఫ్ దిస్ పనిష్మెంట్. దెర్ ఈజ్ మోర్ బియాండ్. మరణించిన తర్వాత నీవు చేసిన బోధలన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి. నరకాన్ని గురించి ఎంత చెప్పావు నువ్వు అంటూ అద్భుతమైన అవగాహనతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, యేసు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు యేసుప్రభు అన్నారు, నేడు నీవు నాతో పరదేశంలో ఉన్నావు. అవకాశాన్ని అవగాహన చేసుకున్న వారికే పరలోకం, పరదేశు. ప్రియులరా, అక్కడక్కడే ఆ దొంగ క్షమాపణ పొందాడు. యేసు ప్రభు అంటున్న అమూల్యమైన మాటలు, నేడు నీవు నాతో, ఇంకా కొన్ని గంటలే, ఓన్లీ ఫ్యూ అవర్స్, నువ్వు మరణిస్తావు, నేను మరణిస్తాను. నేడు నీవు నాతో పరదేశంలో ఉండవు. మన ఆత్మలు పరదేశంలో ఉంటాయి. మూడవ రోజు తండ్రి మళ్ళా మన ఆత్మలు తీసుకొస్తాడు, పునరుద్ధానంలో లేపుతాడు, శాశ్వతంగా నిత్యత్వంలోనికి మనం వెళ్తాం అన్న అద్భుతమైన వాగ్దానం. ప్రియులరా, రక్షణ జీవితంలో యేసు ప్రభు ప్రతిరోజు కూడా కొన్ని అమూల్యమైన అవగాహనలకు మనకు అవకాశాన్ని ఇస్తూనే ఉంటారు. ఎవ్రీ డే ఈజ్ అన్ ఆపర్చునిటీ for us to realize certain things that are happening in our lives. దేన్ని గూర్చిన అవకాశము, దేన్ని గూర్చిన అవగాహన. వినండి ప్రియులరా, ఆ ఇద్దరు దొంగలతో ప్రభువు చెప్పింది మాటే, నా బిడ్డ, నా విశ్వాసి, నా కుమారుడా, నా కుమార్తె, వినండి మాట, నీవు దేనిలో పడి ఉన్నావో దానిని నీవు గ్రహించగలవా? నీవు దేనిలో దిగజారిపోయావో, దేనిలో పడిపోయావో దాన్ని గూర్చిన ఒక చక్కని అవగాహన నీవు కలిగి ఉండగలవా? వినండి ప్రియులారా, ఏ స్థితిలో పడిపోయామో దాన్ని గూర్చిన అవగాహన ఉంటేనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం. లేదా గాన్. నేను కొన్ని ప్రస్తావన చేస్తాను ప్రియులారా, దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రక్షణ జీవితంలో నిజమే రక్షణ పొందాం, నూతన స్వభావం, నూతన హృదయం, పరిశుద్ధాత్మ శక్తి, శిలువ శక్తి, వెళ్తున్నాం ముందుకి. కానీ అక్కడక్కడ పడిపోయిన స్థితి కనబడుతుంది ప్రియులరా. నంబర్ 1, నా ప్రియ బిడ్డ, నీవు ఏ పాపములో పడిపోయావో నీకు తెలుసా? ఏ పాపములో పడి ఉన్నావో దాన్ని గూర్చిన అవగాహన నీకుందా? కొంతమంది ఏమంటారు, లేదండి, ఏది లేదండి, 100% పర్ఫెక్ట్. అబద్ధికుడు అంటది బైబిలు. యు ఆర్ ఎ లయర్. రక్షణ పొందిన మనం 2 విషయాలు ఎప్పుడు దొరికిపోతూనే ఉంటాం.
అది నేను గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తా. ఒకటి, నిషేధ ఆజ్ఞలు పాటించకపోతే పడిపోయిన మనమే. చేయొద్దు అన్నవి చేస్తున్నాము. రెండవది అంటే తప్పకుండా అందరు పడతారు. చెయ్యమన్నవి చెయ్యకపోవడం చేస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. బైబిల్ అంతా వదిలేసేయండి సార్, 4 సువార్తలు మాత్రం చదవండి. ఓన్లీ 4 గాస్పెల్స్. చాలా అత్యున్నతమైన ఆచారాజ్ఞలు ఉన్నాయి. ఒకటే తీసుకుంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఎంతమంది చేస్తున్నాం? ఒక పట్టాన పొరుగువాడు ఎవడో తెలీదు. నీ ఇంట్లో ఉన్నవారే నీ పొరుగువారు, నీ పక్కన ఉన్నవాడే నీ పొరుగువాడు. ఎలా ప్రేమించాలి? ఎంత లోతుగా ఉండదు తెలుసా? నిన్ను వలె. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అంటే నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో ప్రతి మనిషిని కూడా నీవు అలాగే ప్రేమించు. ఎంత లోతుగా ఉందో తెలుసా ప్రియులారా? ఒక రకంగా చెప్పాలంటే ఇందులో ఉన్నదంతా సోషలిజమే. జీసస్ ఈజ్ ద నంబర్ 1 సోషలిస్ట్. ఈక్వాలిటీ ఆఫ్ హ్యుమానిటీ. హెచ్చు తగ్గులు ఉండకూడదు, అందరూ సరి సమానంగా ఉండాలి, అందరి అవసరాలు తీరాలి. ఇంకోటి, ఏ రకంగా నీ ఆధ్యాత్మిక జీవితంలో పడి ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకో. నీలో ఉండవలసినంత ఆధ్యాత్మికం ఉన్నదా? ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగవలసినంతగా ఎదుగుతున్నావా? లేదా సంఘానికి ఏదో నామకార్థంగా వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ అని వెళ్ళిపోతున్నావా? ఇక్కడ ఆధ్యాత్మికంగా ఎదగడం అంటే ఒకే ఒక మాట ఉంది ప్రియులారా బైబిల్లో, యేసుక్రీస్తు పోలికలోనికి ఎదుగుటయ్యే ఆధ్యాత్మికం. ఎంత మట్టుకు ఎదుగుతున్నాం? హౌ మచ్ ఆర్ వి గ్రోయింగ్ టు ద వెరీ క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ప్రభు అంటున్నారు. అవగాహనకు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాను. ఇంకోటి, రక్షణను గూర్చిన జ్ఞానము పొందలేకుండా ఏ స్థితిలో పడున్నావు? చాలామందికి రక్షణ అంటే జ్ఞానం లేదండి. ఎంత అమూల్యమైన సిద్ధాంతమో ఇప్పుడు నేను టీవీలో చెప్తున్నాను. ఇంకోటి, యేసుక్రీస్తునకు దూరముగా ఉండి వెంబడించుట్లో పడిపోతున్నావా? దగ్గరికి రారు కొంతమంది, దూరంగానే ఉంటారు. ఎందుకు? మరీ దగ్గరికి వచ్చేస్తే నన్ను పీకేసుకుంటావని. పేతురు అదే పని చేశాడు. యేసుప్రభు సిలువకు వెళుతుండే దూరముగా ఉండి వెంబడించాను. హౌ మచ్ ఆర్ యూ కమిటెడ్ టు జీసస్? హౌ మచ్ ఆర్ యూ డెడికేటెడ్ టు జీసస్? ఇంకోటి, ప్రభువా నీవు నాకు ఇచ్చిన బాంధవ్యాల్లో పదే నేను పొరపాట్లు చేసి పడిపోతున్నా. ఇది ఇంకొక దరిద్రం. బాంధవ్యాల్లో వచ్చే ప్రతి చిక్కు కూడా ఎందుకు వస్తుందండి? ఏదో ఒక పనికిమాల మాటో ఏదో ఒక పనికిమాల పనో చేయటం ద్వారా పడిపోవటము ద్వారా. ఇంకా చాలా ఉన్నాయి. రక్షణ జీవితంలో దేవుని చిత్తము చెయ్యలేకుండా పడిపోయిన స్థితి. రక్షణ జీవితంలో ఏ పరిచర్య అయితే చేయమన్నారో ఆ పరిచర్య చేయలేని పడిపోయిన పరిస్థితి. రక్షణ జీవితంలో యేసు ప్రభువునకు సేవకు ఇవ్వాల్సిన కానుకలు ఇవ్వలేని స్థితిలో పడిపోయిన స్థితి. అకస్మాత్తుగా యేసు ప్రభు ప్రత్యక్షమైతే ఎత్తబడే సంఘములో ఉండుటకు సిద్ధపడని పడిపోయిన పరిస్థితి. ఇట్స్ ఎ వెరీ గ్రిమ్ పిక్చర్ దట్ ఐఎమ్ గివింగ్. చాలా భయంకరమైన పరిస్థితి ప్రియులారా. ఆ ఇద్దరు దొంగలకు యేసు ప్రభు ఎంత గొప్ప అవకాశం ఇచ్చారు. అవగాహనకు. ఎస్, ద ప్రాస్పెరిటీ, ద విక్టరీ అండ్ ద కాంకరింగ్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్ డిపెండ్స్ ఆన్ అవర్ అవగాహన, గ్రహింపు. చివరిలో ప్రార్థన చేద్దాం.
ఏ విషయంలో పడిపోయామో పశ్చాత్తాపడదాం ప్రియులారా. ప్రభు దగ్గరికి తిరిగి వద్దాము, ఆయన క్షమాపణ కోరుకుందాం, ప్రభువుతో మనము సమాధానపడదాం. రెండవ దొంగ సమాధాన పడ్డాడు కనుక బ్రతికిపోయాడు. మొదటి దొంగ పడలేదు కనుక చచ్చూరుకున్నాడు. బైబిల్లో నాకు నచ్చిన చాలా అద్భుతమైన ఒక సంఘటన, కనాను స్త్రీ, అన్యురాలు, యూదా మతానికి చెందిన స్త్రీ కాదు. నా కుమార్తె దయ్యము పట్టి బాధలో ఉన్నది, విలవిల్లాడిపోతుంది ప్రభువా అని యేసు ప్రభు దగ్గరికి వచ్చి అద్భుతము కోరుకున్నప్పుడు యేసు ప్రభు రకరకాల పరీక్షలు పెట్టారు తన విశ్వాసాన్ని పరీక్షించుటకు. చివరిలో అన్నిటికన్నా పెద్ద బాంబు వదిలేరు. ఏమన్నారు? పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు. ఇక్కడ కుక్క పిల్లలు అంటే ఆమె కుక్క పిల్లని కాదు, కానీ ఆమె అన్యురాలు అని అర్థం అంతే అక్కడ. అప్పుడు ఆ స్త్రీ ఏమంటో తెలుసా? ప్రభువా, అవునైనా నేను పడిపోయిన దానినే, బల్ల మీద ఉన్న రొట్టె నేను అడగడం లేదు. కుక్క పిల్లలు కూడా బల్ల మీద ఉండి పడు రొట్టె ముక్కలు తింటాయి కదా, నాకు ఒక రొట్టె ముక్క ఇచ్చేసే చాలు, నా కూతురికి నేను ఇస్తాను, అది బ్రతికిపోతే నా తల్లి. అప్పుడు యేసుప్రభు అంటారు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. రక్షణ జీవితములో పడిపోయిన స్థితిని గ్రహించడమే అన్నిటికన్నా గొప్ప విశ్వాసం. ఓ విశ్వాసం విశ్వాసం అని డాబు కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నా విశ్వాసం అది, నా విశ్వాసం ఇది. ఒక అన్యురాలు ప్రదర్శించి నా గొప్ప విశ్వాసము, అవునైనా నేను పడిపోయిన దాననే, నాకొక ముక్క పడేసే. ఏంటో తెలుసా? నీ కృప అంతే, దానికి నేను యోగ్యురాలని కాదు, నీ జనాంగానికి నేను చెందిన దాన్ని కూడా కాదు. ఆల్ దట్ ఐ వాంట్ ఈజ్ జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ గ్రేస్ ఫ్రమ్ యూ. ఎల్లమ్మ నీ కుమార్తె బాగైపోద్ది. ఆ రకంగానే ఆ కుమార్తె అద్భుతముగా బాగైపోయింది. ప్రియులారా, సామెతలు 13:15 వచనం చూసి ప్రార్థన చేసుకుందాం. సుబుద్ధి దయను సంపాదించును. ఇంగ్లీష్లో బాగుంటుంది ప్రియులారా. గుడ్ అండర్స్టాండింగ్ గెయిన్స్ ఫేవర్. అవగాహన దేవుని అనుగ్రహము పొందును. వెరీ వెరీ నైస్, వెరీ వెరీ పవర్ఫుల్. గుడ్ అండర్స్టాండింగ్ గెయిన్స్ ఫేవర్ ఆఫ్ గాడ్. ఎక్కడైనా క్రైస్తవ జీవితంలో ఎక్కడైతే అవగాహన ఉంటుందో అక్కడ ఆ వ్యక్తి యెహోవా దేవుని అనుగ్రహమును, యెహోవా దేవుని కృపను పొందును. రియలైజేషన్ లీడ్స్ టు ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ఫేవర్ ఆఫ్ గాడ్. ఈరోజే కాదు, జీవితకాలం అంతా, ప్రతిరోజు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్, pray the first few moments realizing on what you have fallen. ఎందులో పడిపోయామో గ్రహించి పశ్చాత్తాపడి కన్నీటితో ప్రభు క్షమాపణ కోరుకోగలిగితే ఈ అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి త్రియేక యెహోవా దేవుని అనుగ్రహం పొందగలుగుతాము, ఆశీర్వదింపబడగలుగుతాం. నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక యెహోవా దేవ, రెండవ మాటలో అవగాహనకు అవకాశం ఇచ్చావు నైనా. తండ్రి, మేము గ్రహిస్తున్నాం, ఏ విషయాల్లో పడ్డామో గ్రహిస్తున్నాం, పశ్చాత్తాపంతో వస్తున్నాం. యేసయ్యా, నీ శిలువ శక్తిని మా మీద ప్రోక్షించండి, మమ్మలను స్పర్శించండి, మమ్మలను క్షమించండి. ఏ స్థితిలో పడి ఉన్నామో ఆ స్థితిలో నుండి మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. విజయవంతమైన క్రైస్తవ జీవితాలు నీ కొరకు బ్రతుకుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రకంగానైనా అవగాహనతో వస్తున్నాము గనుక నీ కృపను, నీ అనుగ్రహాన్ని మాకు, మా కుటుంబాలకు, మా పరిచర్యకు అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. సమృద్ధి జీవం
ఈ టీవీ కార్యక్రమాల కొరకు నా కొరకు మీరు తప్పకుండా ప్రార్థన చేయండి ప్రియులరా. గత ఎన్నో సంవత్సరాలుగా యేసుక్రీస్తు సంకల్పం ఈ కార్యక్రమాల మీద ఉంటున్నది గనుక ఈ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. మరి ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలి అనంటే మీ ప్రార్థనలు, మీ కానుకలు నాకు చాలా అవసరం. ప్రతి వారము కూడా ఎంతో డబ్బుతో దివ్యమైన సందేశాలు అందిస్తూ ఉన్నాను. చక్కని వ్యాఖ్యానముతో బైబిల్లో ఉన్న సత్యాలు అనుదిన జీవితానికి అన్వయించి బోధిస్తున్నాను. ఈ మాట వినండి ప్రియులరా. ఎన్నోసార్లు ఈ కార్యక్రమాలు విని ఉంటారు. ఇచ్చిన సందేశాల ద్వారా ఆశీర్వదింపబడి ఉంటారు. కానీ దయచేసి ఒక తలంపు తలంచి ఈ కార్యక్రమానికి ఒక కానుక పంపించాలంటూ దయచేసి ఇక్కడ వస్తున్న సమాచారాన్ని బట్టి కానీ చివరిలో వస్తున్న సమాచారాన్ని బట్టి మీరు స్పందించండి, తప్పకుండా పంపించండి. విన్న వాక్యానికి ఒక కృతజ్ఞత చూపించినప్పుడు ఆ వాక్యము కుటుంబాల్లో, జీవితాల్లో నెరవేరుతుంది, ఆశీర్వదిస్తుంది. అంతేకాకుండా ప్రతి నెల ఒక కానుక పంపాలన్నా కూడా దయచేసి పంపించండి. ఎవరన్నా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలన్నా దయచేసి చేయండి. ఈనాడు యేసు ప్రభు రక్షణ పొందిన మన కుటుంబాలను చాలా దీవించారు. మన చేతిలో సరిపడిన దానికంటే ఎక్కువగానే డబ్బు పెట్టారు. వ్యర్థమైన ఖర్చులు పక్కన పెట్టి దైవ సంకల్పాలు నెరవేర్చే ఈ కార్యక్రమాలకు మీరు ముందుకు వచ్చి స్పాన్సర్ చేయాలని విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. మీ స్పందన కోసం నేను కనిపెడుతూ ఉంటాను. తలలు వంచినట్లయితే ఆశీర్వాదం చెప్తాను. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము వాక్యం విన్న వారికి సమృద్ధి జీవం కార్యక్రమాన్ని ప్రార్థనలతో, కానుకలతో, స్పాన్సర్షిప్తో ఆదరిస్తూ బలపరుస్తున్న వారందరికీ సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్.